న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. 5 సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసిన అభివృద్ధి శూన్యమని వ్యాఖ్యానించిన తెదేపా సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష నాయకులతో కలిసి దీక్ష చేపట్టిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో గాంధీజీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న సీతంరాజు సుధాకర్, వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకువచ్చి కోర్టులతో పని లేదనే రీతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సభలో జగన్ క్యాట్ వాక్ చేయడానికి సిలువను ఉపయోగించుకుంటారా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో ఏమి అభివృద్ధి చేశారో జగన్ చెప్పగలరా అని అన్నారు. రాష్ట్రానికి జగన్ భస్మాసుర అస్త్రమని, విశాఖ నుంచి భీమిలి బీచ్ వరకు ఏ స్థలాన్ని వదిలిపెట్టలేదని ఎద్దేవా చేశారు. ఎస్సీ యువకుడిని బొట్టను పెట్టుకునే వ్యక్తిని పక్కన పెట్టుకుని జగన్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించడాన్ని అయ్యన్న తప్పుపట్టారు. 99% హామీలు నెరవేర్చానని జగన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. రైల్వే జోన్ తీసుకురాలేదు, ప్రత్యేక హోదా సాధించలేదు, సిపిఎస్ రద్దు చేస్తానని చేయలేదు, జాబ్ క్యాలెండర్ అన్నారు, 2,30,000 ఉద్యోగాలు అన్నారు. ఇవేవీ పూర్తిగా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో తప్పుడు పనులు చేయించి పోలీసులను కూడా జగన్ మోసం చేశాడన్నారు. ఏపీలో 8,600 కోట్లు బ్రాందీ షాపుల నుంచి అప్పులు తెచ్చారని విమర్శించారు. 30 లక్షల మందికి ఇళ్ల నిర్మాణంలో భాగంగా ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం నుంచి 1,50,000 రూపాయలు ఇస్తే ఆ ఇళ్లను జగన్ ఇచ్చినట్లు చెప్పుకోవడం ఏంటని మండిపడ్డారు. విశాఖపట్నంలో ఎంత కుంభకోణం జరిగిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు అనకాపల్లి పక్క జిల్లా కూడా స్టార్ట్ చేశారు. భూములు, విపరీతమైన భూములు, ల్యాండ్ పూలింగ్ అని చెప్పి పేరు మీద కొన్ని వందల ఎకరాలు, సుమారు 1,200 ఎకరాలు తీసుకున్నారండి. దేనికి తీసుకున్నారు? సెంటున్నర భూమి పేదవాడికి ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకున్నారు. పూలింగ్లో జీవో ఏంటంటే, ఏ గ్రామంలో ల్యాండ్ పూలింగ్ చేస్తే ఆ గ్రామస్తులనే సెలెక్ట్ చేయాలి. జగన్ రెడ్డి గారు మాకు తెలివైనడు కదా, 420 నా కొడుకు కదా, 420 నా కొడుకులు బుద్ధులు ఎలా ఉంటాయి? 10 ఊర్లకి కలిపి మధ్యలో ల్యాండ్ తీసుకొని బినామీ పేర్లు, యాక్చువల్గా ఎవరు అప్లికేషన్ పెట్టుకుంటారో అర్హత ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసి గ్రామ సభల్లో వాళ్ళకి పట్టాలు ఇవ్వడం ధర్మం. గతంలో ప్రభుత్వాల్లో, ఏ ప్రభుత్వంలో, రాజశేఖర ప్రభుత్వంలో, ఏ ప్రభుత్వంలో ఆ ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు అదేం లేదు. అప్లికేషన్కి పేర్లకి సంబంధం ఉండదు. ఇష్టం వచ్చినట్టు వేళ చేసుకొని ముందేంటంటే ఇల్లు మాట దేవుడెరుగు మొత్తం గ్రావెల్ తవ్వేస్తున్నారు. లారీలు రాత్రుల మీద వెళ్ళిపోతూ ఉంటే మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, యాక్చువల్ కలెక్టర్ గారు పక్కన ఉన్న కలెక్టర్ గారు కూడా పట్టించుకోకపోతే ఎట్లాగంటే నాకు అర్థం కాదు. ఈవేళ దీని మీద రిపోర్టు స్వయంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇచ్చారు రిపోర్టు. ఎప్పుడు ఇచ్చారు కలెక్టర్ గారికి? ఇక్కడ ఉంది, మన 23వ తారీఖున ఇచ్చారు, తీసుకెళ్ళి రసీదు ఇచ్చారు. కలెక్టర్ గారి స్పందన లేదు. అట్లీస్ట్ ఎంక్వైరీ కూడా పోస్ట్ చేయలేదండి కలెక్టర్ గారు. మీరు కలెక్టర్గా మీరు ఎందుకండి అక్కడ? ఎందుకు మీరు కలెక్టర్గా? రసీదు ఇచ్చారు కదా, రసీదు మీద ఎంక్వైరీ ఉండాలి కదా. నథింగ్. ఆఖరికి వదలకుండా మళ్ళీ స్వయంగా దర్బార్, రాజదర్బార్, ముఖ్యమంత్రి గారు రాజదర్బార్ మరి అక్కడ తాడేపల్లిలో, అక్కడ దర్బారు, సామాన్యులు ఎవరు వెళ్ళడానికి లేదు. మళ్ళీ ఎమ్మెల్యేలకి ఎంట్రెన్స్ లేదు, సామాన్యులకి ఏముంటుంది ఎంట్రెన్స్. అయినా వెళ్ళాడు ఇతను. వెళ్ళి ముఖ్యమంత్రి గారికి పిటిషన్ ఇచ్చారు. సరే అలా జరుగుతుంది సార్, మీ మంత్రి గారు ఇలా చేస్తున్నారండి, దీని మీద ఎంక్వైరీ చేయండి సార్, ల్యాండ్ పూలింగ్ అని చెప్పి కొన్ని వందల ఎకరాలు దోచేస్తున్నారు, ఇది చాలా ఘోరం అని చెప్పిస్తే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా ఎంక్వైరీ లేదు, కనీసం రిప్లై లేదు. మీరు ఎవరు చెప్పుకుంటారండి? ఫోన్ చెయ్యండి అని నెంబర్ ఇస్తాడు, ఆ ఫోన్ ఎత్తాడు. స్వయంగా వెళ్ళి కాగితం ఇస్తే కాగితానికి రిప్లై ఉండదు.
మాజీ శాసనసభ్యుడయ్యా, అతను ఇచ్చి స్వయంగా వచ్చేస్తే మరి ముఖ్యమంత్రి గారు రిప్లై అయిపోతే నేను ప్రజానాయకుడిని, ప్రజల కోసమే పుట్టాను. సమావేశంలో మాజీ శాసనసభ్యులు పీలా గోవింద్, గండి బాబ్జీ, తెదేపా మాడుగుల ఇన్ఛార్జ్ పీవీజీ కుమార్, పీలా శ్రీనివాస్, కొచ్చా విజయ్ కుమార్, మల్లా సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు. ప్రత్యేక హోదా పునర్వ్యవస్థీకరణ చట్టంపై 2014లో ఇచ్చిన హామీల కొరకు చేపట్టిన దీక్షలో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ వామపక్షాల నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వెంటనే ప్రకటించాలని నాయకులంతా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక తరగతి హోదా వెంటనే ప్రకటించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక తరగతి హోదా వెంటనే ప్రకటించాలి. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధనకు పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దీక్షకు ముందు లలిత జ్యువెలర్స్ నుండి గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర చేశారు. ఈ దీక్ష కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు పాల్గొన్నారు. అందరూ కలిసి రావడం వల్ల, అందువల్ల మనం అందరం కూడా కలిసి రాగలిగితే ఖచ్చితంగా ఈ ప్రత్యేక హోదాని తీసుకొద్దాం. పార్టీలను మర్చిపోండి, రాష్ట్రం గురించి ఆలోచించండి అని చెప్పడానికి ఈ ఉద్యమం కొనసాగించాం. ఆ ఉద్యమంలో మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. నమస్కారం. జై భారత్. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో ఇందిరా సేవా సంఘం ఆధ్వర్యంలో వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు మహాత్మా గాంధీ 75వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీతంరాజు సుధాకర్ విల్లూరి భాస్కర్ రావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ కలలుగన్న స్వరాజ్యం నెరవేర్చే విధంగా తామంతా కృషి చేస్తామన్నారు. గాంధీ అడుగు జాడల్లో నడుస్తూ యువతను నడిపిస్తామని చెప్పారు. అలుపెరిగిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని 250 సంవత్సరాలు భారతదేశ పౌరుల్ని హింసించి వేధించి అణగదొక్కుతున్న సమయంలో వారిని అహింసా మార్గంలో ఎదిరించి భారత పౌరులకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను తీసుకువచ్చిన మహనీయుడు గాంధీ అని కొనియాడారు. స్వాతంత్ర ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛ స్వాతంత్రం రావాలి అంటే రానున్న ఎన్నికల్లో ప్రజలంతా ఆలోచించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు ఓటు అనే వజ్రాయుధాన్ని వినియోగించి తీర్పు ఇవ్వాలని కోరారు. దక్షిణ నియోజకవర్గంలో సమస్యలు పోవాలంటే మంచి మనసున్న సీతంరాజు సుధాకర్ దక్షిణ నియోజకవర్గ నాయకుడిగా రావాలని, ఆయన ద్వారా దక్షిణ నియోజకవర్గానికి మంచి పరిపాలన రావాలని, అందుకు ప్రజలు మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొని మహాత్మునికి ఘన నివాళులు అర్పించారు. 35వ వార్డు పరిధిలో ఇందిరా సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు సంబరాన్ని అంటే అమరాలతో ఈరోజు 75వ వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. హింస పెడుతున్న భారతీయ పౌరులందరినీ కూడా హింసిస్తున్న బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింసా మార్గంలో ఈవేళ మనకి స్వతంత్రం, స్వేచ్ఛ హక్కులను తీసుకొచ్చిన మహనీయులు మహాత్మా పూజ్య బాపూజీ గారు. అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా హింసింపబడుతూ 4.5 సంవత్సరాల నుంచి కూడా హింసని అధికార మతంతో హింసిస్తూ ప్రజలందరినీ కూడా చాలా నానా విధాలుగా బాధితులుగా గురి చేస్తున్న ఈ హింసని కూడా మనం పారదోలే విధంగా మనం రాబోయే రోజుల్లో ఓటు అనే వజ్రాయుధంతో, ప్రజాస్వామ్యంలో ఓటు అనే వజ్రాయుధం ఎంతో విలువైన పవర్ ఉంది. అది మహాత్మా పూజ్య బాపూజీ గారు కానివ్వండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి, మనకు ఇచ్చిన హక్కు. రాబోయే రోజుల్లో ఈ ఓటు హక్కు అనే వజ్రాయుధంతో ఇప్పుడు మనల్ని హింసిస్తున్న ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా మనందరం కూడా ఆ హింస ప్రభుత్వాన్ని తిరిగి కొట్టాలని నేను ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 35వ వార్డు మహాత్మా గాంధీ గారు 75వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ వార్డులో గాంధీ గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అహింస పరమో ధర్మ అని మొత్తం లోకాలకి చాటి చెప్పారు. ఎందుకంటే లోకాలకన్నా ఎందుకన్నా ఆఫ్రికా కూడా గాంధీ గారి ప్రభావం ఆఫ్రికా మీద ఆయన చదువుకోవడం వల్ల ఎందువల్ల ఆఫ్రికాలో కూడా చాలా సిటీస్లో, జోహానస్బర్గ్ కానీ, సెయింట్ పీటర్స్ కానీ చాలా చోట్ల సిటీస్లో ఆయన విగ్రహాలు ఉన్నాయి. ఆయన తాలూకా బోధనలు ఇప్పటికీ ఎంతో కొంత పాటిస్తున్నారు. లండన్లో కూడా మ్యూజియంలో కానీ బ్రిటిషర్స్ కూడా చాలా ప్రభావవంతులయ్యారు గాంధీ గారి పట్ల. చాలా దేశాలు గాంధీ గారి పట్ల ప్రభావం అయ్యాయంటే అహింస ద్వారా ఎంత పెద్ద టార్గెట్నైనా సాధించవచ్చు
అనే దానికి ఉప్పు సత్యాగ్రహం నుంచి చాలా ఉదాహరణలు ఉన్నాయి. దండి మార్చ్ రకరకాల ఉద్యమాలు ఆయన చేసి అహింస ద్వారా మనకి దేశాన్ని స్వతంత్రాన్ని సంపాదించి ఆయన ఒక ఉన్మాది చేతిలో అసూలు బాసారు. ఆ అసూలు బాసిన దినం ఈరోజు జనవరి 30వ తారీఖుని దాన్ని పురస్కరించుకుని మహానాయకుడికి నివాళులు అర్పించడం జరిగింది. సో ఈ రాష్ట్ర ప్రజలు కూడా గాంధీ గారు అడుగుజాడలో నడిచి మరింత పురోభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆసరా పథకం ద్వారా మహిళలకు ఒక పెందుర్తి నియోజకవర్గంలోని 184.54 కోట్ల రూపాయల ఆర్థిక లబ్ధి చేకూర్చడం జరిగిందని పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు అన్నంరెడ్డి అదిప్రాజ్ తెలియజేశారు. పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆసరా పథకం 4వ విడత విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదిప్రాజ్ మాట్లాడుతూ మహిళల ఆర్థిక పురోభివృద్ధికి పలు సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. వైఎస్ఆర్ ఆసరా పథకంలో 4 విడతలు కలిపి నియోజకవర్గంలోని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామన్నారు. ఇచ్చిన హామీలను 99% అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. సీఎం వైఎస్ జగన్ పనితీరును చూస్తున్న ప్రతిపక్షాలు రానున్న ఎన్నికల్లో తమ గెలుపు సాధ్యం కాదని కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నాయని విమర్శించారు. గత టీడీపీ పాలనలో చంద్రబాబు ఒక్క పథకమైనా సక్రమంగా అమలు చేశాడా అని ప్రశ్నించారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న సీఎం వైఎస్ జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మరొక 2-3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయన్నప్పుడు కూడా ఇటువంటి సభ పెట్టుకోవాలి అంటే ఏ ప్రభుత్వానికైనా చాలా ధైర్యం ఉండాలి. ఎందుకో చెప్తాను. ప్రజలు అడుగుతారు, మీరు ఇచ్చిన హామీ సంగతి ఏమైంది అని ప్రజలు అడుగుతారనేటువంటి భయం చాలా మంది ఉంటుంది. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ భయం లేదు అనేటువంటి తెలియజేస్తున్నాను. ఎందుకన్నది కూడా మీకు చెప్తాను. నేను ఒక్క 10 నిమిషాలు నేను మాట్లాడతాను. నేను మాట్లాడిన ప్రతి మాట మీరు విని శ్రద్ధగా ఎక్కడైనా నేను తప్పు మాట్లాడానా అనేటువంటిది ఉంటే మీరు చెప్పండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసామమ్మా, 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ, టీడీపీ నాయకులు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ ఇంటింటికి వచ్చారు, సభలు పెట్టారు, సమావేశాలు పెట్టారు. పెట్టి 600 పైచీకి హామీలు ఇచ్చారు. ఇంటికి ఒక ఉద్యోగం, డ్వాక్రా రుణమాఫీ చేస్తాం, 0 వడ్డీ డబ్బులు ఇస్తామని ఇలా అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీలైనా నెరవేర్చారో లేదా అనుకున్నది మీరే ఆలోచన చేయాలి. కానీ ఈరోజు మేము ఏదైతే 2019 ఎన్నికల్లో మీకు మాట ఇచ్చామో మేము కూడా కొన్ని హామీలు ఇచ్చాము. ఇంటింటికి వచ్చాం, ప్రతి ఇంటికి వచ్చి మా కార్యకర్తల నాయకులు మేము కూడా కొన్ని హామీలు చెప్పాము. ఏం చెప్పామో ఏమి నెరవేర్చామంటున్నాడు మిమ్మల్ని అడిగితే మీరే చెప్పాలి. ఆ రోజు మేము చెప్పాం, అమ్మా మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీ పిల్లల్ని మీరు బడికి పంపిస్తే చాలు, అమ్మఒడి ద్వారా మీ అందరికీ కూడా డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది. అమ్మఒడి ఎంతమందికి వస్తుందో ఒకసారి చెప్పేస్తున్నాం అందరూ. చూసారా ఎంత చదువుైనా ఎప్పుడైనా మీ పిల్లల్ని చదివించుకోండి అని చెప్పి కనీసం ఒక పెన్ను కొనుక్కోవడానికైనా 10 రూపాయలు మీ ఖాతాలో వేశారా అంటే మీరు ఆలోచించండి. లేదు. అనంతరం సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి ఆసరా మహిళలు ఎమ్మెల్యే అదిప్రాజ్ క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ శ్రీరామ్, పెందుర్తి వెలుపు ఏపీఎం రమణ, కార్పొరేటర్ ముమ్మన దేవుడు, ఎంపీపీ మధుపాడ నాగమణి, జడ్పీటీసీ ఉప్పిలి దేవి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోడిగుడ్ల దేవి సాంబ, సర్పంచులు గొరపల్లి శ్రీను, వార్డుల వైసీపీ నాయకులు మెంటి మహేష్, దాడి ఉమా మహేష్, వివోఏలు, ఆర్పీలు, వేలాదిగా మహిళలు పాల్గొన్నారు. జీవీఎంసీ 5వ వార్డులో జైహో బీసీ సదస్సు కార్పొరేటర్ మొల్లి హేమలత కార్యాలయం వద్ద జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో భీమిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కోరాడ రాజబాబు, విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పూర్వపు అభ్యర్థి మెతుకుమిల్లి భారత్, 7వ వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు మొల్లి లక్ష్మణరావు, వాణిజ్య విభాగం కార్యదర్శి పిల్ల వెంకట్రావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు భరత్, కోరాడ రాజబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో కూరుకుపోయేలా చేశారన్నారు. సైకో ముఖ్యమంత్రిని రానున్న ఎన్నికల్లో ఇంటికి పంపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం మళ్లీ పురోగతి సాధించాలంటే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను
టీడీపీ కార్యకర్తలు అందరూ ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ ను భారీగా పెంచి సైకో ముఖ్యమంత్రి జగన్ ను దింపేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే బీసీలకు న్యాయం జరిగిందని, సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆ పార్టీలో ఎమ్మెల్యేలు కార్యకర్తలే ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. మొన్నే ఒక 3 రోజుల క్రితం సెలబ్రేట్ చేస్తున్నాం. దీని వెనకాల ఉద్దేశం ఏంటంటే వెనకబడిన వాళ్ళు శాశ్వతంగా వెనకబడి ఉండకూడదు, మీరు కూడా ఎదగాలి అనే ఉద్దేశంతో పెట్టారు. మనం ఎట్లా లెక్క పెడతాము? వాళ్ళ ఆస్తి బట్టి, వాళ్ళ సంపాదన బట్టి, వాళ్ళ వృత్తి బట్టి. మీరు కోటేశ్వరులు అవ్వాలనుకుంటున్నారంటే మీ అందరు చేతులు పెట్టారు. కోటేశ్వరులు ఎట్లా అవుతారు? మీరు కష్టపడి సంపాదిస్తేనే కదా. కష్టపడి సంపాదించుకుంటే అయిపోతారా మీరు కోటేశ్వరులు? ఎవరైనా అవుతారా? అంటే కొందరికి ఏంటంటే ఈ ప్రాంతంలో ఒక 30 ఏళ్ళ క్రితం మీరు భూములు మీ కుటుంబ సభ్యులతో ఉంటే ఇప్పుడు కోటేశ్వరులు అయిపోయి ఉంటారు, ఎందుకంటే భూముల రేట్లు బాగా పెరిగిపోయింది. కానీ సొంత కృషితో అవడం అనేది ఇవాళ సమాజంలో చాలా కష్టమైన విషయం. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఉదాహరణలతో పాటు నేను చెప్తాను. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే 83లో అన్నగారు పెట్టారో పార్టీ, ఆయన ఉద్దేశం సమాజంలో ఉన్న బలైన వర్గాలందరినీ మనం పెంచుదాము, అందరినీ బలపరుచుదామనే ఉద్దేశంతో మొదటిసారి చాలా మంది బీసీ అభ్యర్థులకి సీట్ ఇచ్చి వాళ్ళు అక్కడ స్థిరపడి ఇప్పుడు ఎంటైర్ రాష్ట్రం ఉత్తరాంధ్రలో మీకు ఉదాహరణలు చెప్పడానికి తెలుగుదేశంలో ఎవరు ఎదిగారు అంటే అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు, బండారు సత్యనారాయణ గారు ఉన్నారు, పల్లా సింహాచలం గారు ఉన్నారు. ఇప్పుడు మన తిరిగి వచ్చారు మన పార్టీకి దాడి జయభద్ర గారు ఉన్నారు. మరి రాష్ట్రంలో బీసీలకి ప్రథమ స్థానం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారి పార్టీ స్థాపించిన తర్వాతనే, అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించే ముందు మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు శ్రీమంతులు, జమీందారులు, అగ్రకులకు సంబంధించిన వాళ్ళే రాజకీయంగా ఉండేవాళ్ళు. మరి అన్న నందమూరి తారక 82లో పార్టీ పెట్టి 83లో ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం మొత్తమైనటువంటి అన్ని వర్గాల బీసీ ప్రజలందరికీ మరి రాజకీయంగా అవనివ్వండి, సామాజికంగా అవనివ్వండి, అలాగే ఆర్థికంగా నిలదొక్కే విధంగా మరి ఎవరికైనా ప్రాధాన్యత ఇచ్చి ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో 5, 6, 7, 8 వార్డుల్లోని నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిజిసాటో ఖాన్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా, నాయుడు సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు విశాఖలో నిర్వహించనున్నట్లు నాయుడు సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ అధినేత ఎస్పీఎండి నాయుడు తెలిపారు. బాలయ్య శాస్త్రి లేఅవుట్ లో గల సింధూర అతిథి గృహంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ పోటీలు అక్కైపాలెం పోర్ట్ స్టేడియంలో గల విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు, ఎన్ఎస్ఎస్ కేఏఐ చైర్మన్ సుమన్ మాట్లాడుతూ తాను కరాటే ద్వారానే సినిమా రంగానికి వచ్చానన్నారు. తాను 10 భాషల్లో వందలాది సినిమాలు చేశానని గుర్తు చేశారు. అయోధ్యలో శ్రీరామదాస్ లో తన సన్నివేశాలు ప్రదర్శించారని సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ కరాటే హబ్ గా ఉండడం హర్షణీయం. కరాటే మాస్టర్లు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ కరాటే అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. విశాఖలో నాయుడు సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ అధినేత నాయుడు కరాటే పోటీల నిర్వహణలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారని కొనియాడారు. క్రీడాకారులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని కోరారు. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు విద్యార్థులకు వివరించాలి, బాలికలకు మార్షల్ ఆర్ట్స్ లో ఎంతైనా అవసరమని అన్నారు. అనంతరం ఆయన ఛాంపియన్షిప్ ట్రోఫీలు, పోస్టర్స్ ను ఆవిష్కరించారు. నేను సెక్యులరిజం ఫాలో అవుతున్నానండి. నాకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్, అలాగే అన్ని క్యాస్ట్ అందరూ వాళ్ళు కలిసి నన్ను ఈరోజు ఇంత వాడు చేశారు. నేను కేవలం ఒకరినే నేను చెప్పను, ఒక కమ్యూనిటీని, ఒక క్యాస్ట్ను నేను చెప్పను. అందుకే నేను ఎప్పుడు ఎలాంటి ఫంక్షన్లు వచ్చినా కూడా నేను వెళ్తుంటాను. ఎందుకంటే అక్కడ అనేక మంది, అనేక వాళ్ళ కమ్యూనిటీస్ ఉంటాయి, క్యాస్ట్ ఉంటాయి, అందరూ కలిసినట్టు ఉంది. అందరినీ సంతోషపెట్టాలి, అందరితో మనం ఫ్రీగా ఉండాలని చెప్పేసి ఆ విధంగా నేను వస్తున్నాను. సరే, కరాటే విషయం వచ్చినప్పుడు 11 నాలుగేళ్ళు ఉన్నప్పుడు మా అమ్మగారు నన్ను పంపించారు.
కరాటే నేర్చుకున్నాను. కరాటేలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని నేను తెలుసుకున్నాను. అప్పుడు కరాటే చాలా టఫ్ ఉంది. డైలీ 2 కిలోమీటర్స్ రన్నింగ్, తర్వాత 1 అవర్ ఎక్సర్సైజ్, దాని తర్వాత కరాటే క్లాస్. చాలామంది డ్రాప్ అవుట్ అయిపోయారు అనమాట. బట్ మేము అలా కంటిన్యూ అయ్యాం. తర్వాత క్లాసెస్ నేను బ్లాక్ బెల్ట్ అయిన తర్వాత క్లాసెస్ అంటే మా ఏరియా దగ్గర వారానికి 3 రోజులు నేను క్లాసెస్ తీసాను. డబ్బు కోసం కాదు, నేను ఫ్రీయే. వాళ్ళు ఇచ్చే ఫీజు ఏమో మాస్టర్కి ఇచ్చేవాడిని, నాకేం లేదు, సరదాగా నేను ఫ్రీగా చేశాను. తర్వాత నేను సీనియర్ క్లాసెస్ వెళ్ళి నాయుడు మీద నాకు అంటే ఒక ఇదేంటంటే ఒక పద్ధతిగా, అంటే ఆర్గనైజేషన్ ఒక పద్ధతిగా అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం, తర్వాత ఇలా విదేశాల నుంచి పిలవడం, నేషనల్స్ చేయడం. పోటీల కార్యనిర్వాహక చైర్మన్ దాడి రత్నాకర్ మాట్లాడుతూ ఈ పోటీలు ఫిబ్రవరిలో జరుగుతాయన్నారు. మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ వచ్చే నెల 9, 10, 11 తేదీల్లో కరాటే పోటీలు జరుగుతాయని తెలిపారు. హీరో సుమన్ క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో సింహాచల దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు గంట శ్రీనిబాబు పాల్గొన్నారు. కరాటే అనగానే మన రాష్ట్రంలో, మన భారతదేశంలో అందరికీ గుర్తొచ్చేది మన సుమన్ గారు. సో ఏ కార్యక్రమం అయినా, ఎక్కడ కరాటే అయినా సరే నేనున్నాను అంటూ ఆయనకి ఎన్ని షూటింగ్లు ఉన్నా కూడా మానుకొని ప్రత్యేకంగా కరాటేని ప్రోత్సహించే ఉద్దేశంతో ఆయన సమయాన్ని కేటాయిస్తున్నందుకు ముందుగా వారికి. మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ పిసిసి మెంబర్, దక్షిణ నియోజకవర్గం కోఆప్షన్ మెంబర్ జగన్నాథరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తోట వాసుదేవరావు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ నేతలంతా జీవీఎంసీ ఎదురుగా ఉన్న జాతిపిత విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి మించిన పార్టీ మరొకటి లేదన్నారు. గాంధీ కన్న కలలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయమై కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు పార్టీని ప్రజలు బలపరిచి అధికారంలోకి తెచ్చినట్లయితే ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరుతాయని చెప్పారు. పిసిసి అధ్యక్షులు షర్మిల నాయకత్వంలో ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. గాంధీ మహాత్ముడు ఆ రోజు దేశం కోసం ఎంతో బాధపడి అందరితోటి ఫేటర్ ఫైట్ చేసి మన దేశాన్ని ఈరోజు గాంధీ మహాత్ముడు తీసుకొచ్చారంటే మనం అందరూ వాక్ స్వాతంత్రం కోసం మనందరూ ఈరోజు ఇలాగున్నాం. ఆ రోజు గాంధీ మహాత్ముడు దేశం కోసం పోరాడకపోతే మనం ఇలాగ ఈరోజు కూడా ఇలాగ ఉండలేం, మళ్ళీ బ్రిటిష్ పరిపాలన ఉండేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోయి చాలా కాలం అయింది. దానికి ఈరోజు గాంధీ మహాత్ముడికి దండేసి, పూలదండేసి అర్పించమాట, నివాళులు అర్పించి. పార్టీ వచ్చిన తర్వాత, భారతదేశం వచ్చిన తర్వాత, స్వతంత్రం సంపాదించిన తర్వాత భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ స్టార్టింగ్ నుండి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ చేస్తే 75 సంవత్సరాలు కష్టపడి చేస్తే అన్ని కార్యక్రమాలు, నెక్స్ట్ అన్ని ఫ్యాక్టరీలని ఏదైనా అన్ని ఈ రోజున భారతదేశంలో ఒక లెవెల్గా తీసుకొని వస్తే ఈరోజు కొన్ని పార్టీలు ఏం చేశాయి అంటూ వాళ్ళు చేసింది ఏది లేకపోయినా విమర్శించడానికి మాత్రం ముందుకు వచ్చి ఏదో ఒకలాగా అనాలి. ఆ విధంగా పబ్లిక్లో ఒక పేరు కనబడాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ నాన్ జేసీఎం సమావేశం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గాజువాకలోని ఓ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు బివి రెడ్డి, గణపతి మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ని జిందాల్ కంపెనీకి అప్పచెప్పడంలో 3 ప్రధాన కార్మిక సంఘాలైన ఐఎన్టీయూసీ, సిఐటియు, ఏఐటియూసీ స్టీల్ ప్లాంట్ సిఎండితో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సుమారు 3 సంవత్సరాల నుండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాట కమిటీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తుంటే ఈ 3 ప్రధాన కార్మిక సంఘాలు ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఇప్పటికే BF3ను జిందాల్కి యాజమాన్యం అప్పచెప్పారని, ఆ లెక్కని కొనసాగితే BF1, BF2 జిందాల్ కంపెనీకి అప్పచెప్పే స్థితికి వస్తుందని హెచ్చరించారు. ఇకనైనా యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి సమస్యలను పరిష్కరించాలా, ప్రతి ఒక్క యూనియన్ పోరాడాలని అన్నారు. 16 కార్మిక సంఘాలు కలిసి కార్మిక సమస్యల మీద మాట్లాడుతుంటే మరి పోరాట కమిటీలో స్పిట్ తీసుకొచ్చి మరి స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయని చెప్పేసి ప్రధాన కార్మిక సంఘాల్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది కార్యకర్తలు కావాలని ఇక్కడ ఉన్నటువంటి 16 కార్మిక సంఘాల లీడర్ల పైన పోస్టులు పెడుతున్నారు. మేము ఆ కార్మికులకి మేము చెప్పవలసిందల్లా ఒకటే, ఎందుకంటే 29, 30న స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు ఎన్జీసీ సంఘాలుగా. మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, ఏదైనా నేషనల్ కాల్ ప్రకారంగా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు వాళ్ళు ఎందుకు 29, 30న స్ట్రైక్ చేయలేదో సమాధానం చెప్పాలి. తర్వాత వాళ్ళందరూ కూడా 1 నెల 2 నెలల్లో మిగతా ఏరియాస్ అన్ని ఇస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటికే సైడ్లో మిగతా వాళ్ళందరూ కూడా సెటిల్మెంట్ అయింది, ఏజ్ రోజు ఇంప్లిమెంట్ కూడా జరుగుతుంది, వాళ్ళకి రావాలి ఏరియాస్ కూడా వెళ్ళాయి. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పెరిగిన జీతాలే ఇంప్లిమెంట్ అవ్వాలనే పరిస్థితి. జీతాలు మరి దేవుడెరుగు, ఈ స్టీల్ ప్లాంట్ ఉంటుందో లేదో తెలియదు. మరి
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 3 సంవత్సరాలుగా మనం పోరాడుతున్నటువంటి ఈ మహా నాయకులకి గాజువాక ప్రాంతంలోని మురికివాడలో తమ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నట్లు సత్యవాడ యశోద సేవా ట్రస్ట్ చైర్మన్ ఎస్ ఈశ్వరరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించిన ఈ ట్రస్ట్ ఇక మీదట గాజువాక ప్రాంతంలో కూడా సేవలు అందించనున్నదని తెలిపారు. ఈ మేరకు పాత గాజువాకలోని తెదేపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుని కలిసి సేవల వివరాలు తెలిపారు. పేదరిక నిర్మూలన, అక్షరాస్యత సాధన, బాల్య వివాహాలు అరికట్టడం, ఆర్థిక భారంతో ఉన్నత చదువులకు దూరమవుతున్న వారికి అండగా నిలబడడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు సతీష్ కుమార్, మనోహర్, ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యశోద సేవా టెస్ట్ మీద చేస్తున్నాను, ఎందుకంటే మా అమ్మగారు పేరు మీద చేయడం జరుగుతుంది. గతంలో నేను కూడా ఒక అనాథ హాస్టల్లో పెరిగాను కాబట్టి నా ఏమేంటంటే నాలాగా ఎంతోమంది వెనకబడి ఉన్నారు. అటువంటి వాళ్ళ గురించి ఏంటంటే ఒక ఇది అంటే నాలాగా చాలామంది బాధపడుతూ రోడ్ల మీద తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నట్టు వాళ్ళకి ఏంటంటే నాకంటూ ఈరోజు ఒక ఎంప్లాయ్మెంట్ కలిగింది కదా, ఆ ఎంప్లాయ్మెంట్లో అందరికి కూడా సేవ చేద్దామని ఒక కార్యక్రమం. మురికివాడ అంటే తల్లిదండ్రి లేని వాళ్ళు, ఊరి నుంచి పారిపోయి వచ్చేసిన వాళ్ళు, రోడ్డు మీద ప్లాట్ఫామ్ల మీద ఉన్న వాళ్ళు, బస్ స్టాండ్లలో, స్లమ్ ఏరియా మోస్ట్ అటువంటి వాళ్ళ గురించే ఇంపార్టెంట్ ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటున్నాం. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా జనరల్ సెక్రటరీ కాకినాడ చిన్నబాబు గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న జాతిపిత విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీకి మించిన పార్టీ మరొకటి లేదని, గాంధీజీ కన్న కలలు కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయమై కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు పార్టీని ప్రజలు బలపరిచి అధికారంలోకి తెచ్చినట్లయితే ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరుతాయని చెప్పారు. పిసిసి అధ్యక్షులు షర్మిల నాయకత్వంలో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కార్యకర్తలకు చిన్నబాబు పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని విశాఖ జిల్లాలో ఉన్నటువంటి జీవీఎంసీ ఆపోజిట్లో ఉన్న గాంధీ విగ్రహం దగ్గర ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో అత్యంత కీలక పాత్ర వహించినటువంటి మహాత్మా గాంధీకి ఘన నివాళులు కాంగ్రెస్ పార్టీతో అందించడం వల్ల మేము చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా రేపు ఏదైతే మన స్వాతంత్రం సంపాదించుకున్నామో తిరిగి ఈరోజు ఉన్న కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఏవైతే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రైవేటైజేషన్ అనే నినాదంతో వాళ్ళు వెళ్తున్నారు. సో ఈ విధంగా గవర్నమెంట్ సెక్టార్లను ప్రైవేటైజేషన్ చేయటం వల్ల తిరిగి మన భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్రాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలోని ఏదైతే మన స్టీల్ ప్లాంట్ ఉన్నదో అది ప్రైవేటైజేషన్కి అడుగులు పడుతున్నాయి. నేడు వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ప్రైవేటైజేషన్ చేయడానికి ఎటువంటి మద్దతు ఇచ్చే పరిస్థితులు లేవు. అలాగే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 5 సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసిన అభివృద్ధి శూన్యమని వ్యాఖ్యానించిన తెదేపా సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష నాయకులతో కలిసి దీక్ష చేపట్టిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో గాంధీజీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న సీతంరాజు సుధాకర్, వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. నమస్కారం.